డబ్బాలు ఉంటాయి. కిచెన్ లోకి రాని వాళ్ళకి కిచెన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలంటే ఎలా కుదురుతుంది? వెల్కమ్ టు మై హోమ్. హాయ్, హలో, నమస్తే, అందరు ఎలా ఉన్నారు? ఈ రోజు నేను హోమ్ టూర్ చేయబోతున్నాను. చాలా చాలా రోజుల నుండి చాలా మంది అడిగారు నన్ను హోమ్ టూర్ చేయండి, హోమ్ టూర్ చేయండి అని. ఫైనల్లీ ఈ రోజు కుదిరింది నాకు. లెట్స్ గో. ఫస్ట్ ఎంటర్ అవ్వగానే లివింగ్ రూమ్ ఉంటుంది కదా. ఇది లివింగ్ రూమ్. ఇక్కడ ఏంటంటే సోఫా. ఈ సోఫా అనేది కస్టమైజ్డ్ సోఫా అనమాట. ఎందుకంటే మా హాల్ ఉన్న సైజుని బట్టి ఎల్ షేప్ లో రావాలి. సో మేము కస్టమైజ్ చేయించాము అకార్డింగ్ టు ద విడ్త్ ఆఫ్ ద హాల్. ఈ ఇంట్లో ఏంటంటే అన్ని కూడాను 10 feet ఉంటుంది. సో కొంచెం రెక్టాంగిల్ షేప్ లో ఉంటుంది కాబట్టి ఇక్కడ ఇంకా ఎల్ షేప్ సోఫా అనేది ఉండాలి. ఈ ఇంటికి మేము 5 years బ్యాక్ షిఫ్ట్ అయ్యనమాట. డాడీ తీసుకున్నారు ఈ ఇల్లు. అండ్ సో ఈ ఇంట్లోకి మేము రాకముందు కొంచెం వేరే రకంగా ఉండేది డిజైన్. మేము ఏంటంటే కస్టమైజ్ చేసాము. అంటే వచ్చాక కొంచెం వాల్ బ్రేక్ చేసి అవన్నీ నేను మీకు చూపిస్తాను. ఈ ఇంట్లో ఏంటంటే వార్డ్రోబ్స్, ఫాల్ సీలింగ్ అన్నీ కూడాను నేనే డిజైన్ చేశాను. నాకు ఇలా డిజైన్ చేయడం అనేది చాలా ఇంట్రెస్ట్, ఇష్టం. అండ్ చాలా కేర్ తీసుకుంటాను డిఫరెంట్ డిజైన్స్ చూసి, నా కస్టమైజ్, నా థాట్స్. అండ్ ఆల్సో మాకు కావాల్సిన ఫంక్షనాలిటీ మాత్రం అస్సలు ఇబ్బంది రాకుండా ఉండేలాగా నేను డిజైన్ చేశాను. సో ఇక్కడ ఫాల్ సీలింగ్ లో ఏంటంటే నేను ఒక ఎల్ షేప్ లాగా తీసుకున్నాను. ఫాల్ సీలింగ్ నుంచి ఇలా కిందకి ఇక్కడ నేను కంప్లీట్ గా ఒక 3D వాల్ పేపర్ తీసుకున్నాను. అండ్ ఈ కలర్ కూడాను లివింగ్ రూమ్ ఫర్నిచర్ కి, అలాగే లివింగ్ రూమ్ యొక్క టీవీ యూనిట్ కి మొత్తం మ్యాచ్ అయ్యేలాగా బ్రౌనిష్ షేడ్ లో తీసుకున్నాను. అండ్ కర్టెన్స్ కూడా ఆల్మోస్ట్ అలాగే ఉంటాయి. ఈ వాల్ వచ్చేసి ఒక డిఫరెంట్ హైలైటింగ్ వాల్ లాగా ఏషియన్ పెయింట్స్ రాయల్ ప్లే ఉంటుంది కదా, సో అది వాడామన్నమాట. అండ్ ఎంట్రన్స్ దగ్గర అంటే హాల్ నుంచి లోపలికి వెళ్ళేటప్పుడు మొత్తం ప్యానలింగ్ చేపించి అక్కడ మొత్తం లైట్స్ అనేది ఇచ్చాము. అండ్ ఇది తర్వాత యాడ్ అయింది యాక్చువల్గా. ఈ ఇంటికి వచ్చాకే నేను ఇంటర్నేషనల్ ట్రిప్స్ అనేవి చేశాను. సో తర్వాత మొత్తం నా జర్మనీ విజిట్ నుంచి వచ్చేసాక అప్పుడు ఇది తీసుకున్నాను. ఇది నేను ఐకియాలో తీసుకున్నాను యాక్చువల్గా, మ్యాగ్నెట్ బోర్డ్. ఐకియాలో తీసుకొని మొత్తం నా 26 countries తీసుకున్న మ్యాగ్నెట్స్ అన్నీ కూడాను ఇక్కడ వరుసగా ఆర్డర్లో పెట్టాను. నాకు చాలా ఇష్టమైన ప్లేస్ ఇది అండ్ నా ఆస్తి. టీవీ సామ్సంగ్ టీవీ. అండ్ ఇది వచ్చేసరికి మలేషియాలో తీసుకున్నాను అనమాట. వాళ్ళే అక్కడ కౌలాలంపూర్లో వాళ్ళే అక్కడ ఫోటో ప్రింట్ చేసి ఇస్తారు. ఇక్కడ డిస్ప్లేలో ఎక్కువ పెట్టలేదు, ఎందుకంటే చాలా వరకు డిస్ప్లేలో ఉన్నటువంటివి మా మమ్మీ ప్రిపేర్ చేసినవి అవన్నీ గుంటూరులో ఇంట్లోనే వదిలేశారు. మా అమ్మమ్మ వాళ్ళు ఉంటున్నారు అక్కడ. నెక్స్ట్ టైం ఎప్పుడైనా వెళ్ళినప్పుడు నేను అవన్నీ చూపిస్తాను. బట్ ఇక్కడ ఏంటంటే చాలా తక్కువ ఉంటాయి డిస్ప్లేలో. అవన్నీ ఎప్పటి నుంచో తీసుకురావాలి అనుకుంటాం కానీ బట్ ఎందుకో సంభవ్ కుదరలేదు. అండ్ ఈ కబోర్డ్లో ఏంటంటే టీవీ యూనిట్లో ఒక సపరేట్గా అంటే మధ్యలో ఒక డిస్ప్లే యూనిట్ లాగా ఇచ్చేసి పైన కింద క్లోజ్ చేసేసాం. సో ఇది ఓపెన్ చేసినప్పుడు ఏంటంటే ఇక్కడ నుంచి ఒక ర్యాక్ ఉంటుంది. సో అది ఎవరికి కనిపించదు కదా, సో అలా కనిపించకుండా ఉండేలాగా జస్ట్ ఓన్లీ సెంటర్ ఒక్కటే డిస్ప్లే లాగా పెట్టాను. నౌ విల్ గో టు ద నెక్స్ట్ పార్ట్ ఆఫ్ ద రూమ్. ఇక్కడ ఏంటంటే చిన్న వాష్ యూనిట్ లాగా వచ్చింది. సో ఇది వాష్ బేసిన్ యూనిట్. ఈ మొత్తం ఏరియా అంతా కూడాను ఖాళీ ఉంది. సో అందుకని చెప్పేసి ఈ ఫుల్ ఏరియాకి ఈ హైలైటింగ్ టైల్స్ అనేవి వేయించాము. అండ్ వాష్ బేసిన్ మిర్రర్ ఇక్కడ పట్టేటట్లుగా ఓన్లీ ఈ సైజ్ లో వాష్ బేసిన్ మాత్రమే దొరికింది. తర్వాత ఇక్కడ ఒక ఫోటో ఫ్రేమ్స్ పెట్టాము. అన్ని మా చిన్నప్పటి పిక్స్ అనమాట. ఇంకా ప్రాపర్ గా అరేంజ్ చేయలేదు, బట్ జస్ట్ అలా ఈ ఫోటో ఫ్రేమ్ లో పిక్స్ అనేవి ప్లేస్ చేసాము. సో వాష్ బేసిన్ యూనిట్ మీద ఏంటంటే ఆల్సో క్వార్ట్స్ పెట్టామన్నమాట.
నేను క్వార్ట్స్ ఏంటంటే నాకు ఒక చిన్న కావాల్సినటువంటి పీస్ అనేది దొరికింది. అది నేను క్రాకరీ యూనిట్కి అలాగే వాష్ బేసిన్ యూనిట్కి యూజ్ చేశాము. ఇప్పుడు ఇలా ఎంట్రీ ఇచ్చిన తర్వాత ఇటువైపు మాస్టర్ బెడ్రూమ్ ఉంటుంది అండ్ ఇటువైపు నా రూమ్ ఉంటుంది. ఐ షో యూ మాస్టర్ బెడ్రూమ్ ఫస్ట్. ఇది మాస్టర్ బెడ్రూమ్ ఎంట్రన్స్. లోపల ఉన్న డోర్స్ అన్నీ కూడాను మేము లామినేట్ పెట్టేసి దానికి ఇలా టీ పట్టి ఫిక్స్ చేసాము. ఎందుకంటే బిల్డర్ ఇచ్చిన డోర్స్ అంత ఎఫెక్టివ్గా అనిపించలేదు మాకు చూడటానికి. సో కొంచెం ఎఫెక్ట్ కోసం అని చెప్పేసి కొంచెం మంచిగా లుక్ వైజ్ బాగుండాలని చెప్పేసి ఇలా లామినేట్ అతికిచ్చేసాము ఉన్న డోర్స్కే. తర్వాత ఇక్కడంతాను ప్యానలింగ్ తీసుకున్నాము. సో ఈ ప్యానలింగ్ వచ్చేసి వెనీర్ ప్యానలింగ్ చేయించాము ఒక ఎంట్రీ లుక్ కోసం. అగైన్ మనకి హాల్ నుంచి ఇలా ఎంటర్ అయ్యేటప్పుడు డైనింగ్కి ఎంటర్ అవుతాం ఇక్కడ. అండ్ మాస్టర్ బెడ్రూమ్ కూడాను పైన ఇదంతా ప్యానలింగ్ ఇచ్చేసాము. ఫుల్ వెనీర్ పాలిషింగ్ చేయించాము. లెట్స్ గో టు మాస్టర్ బెడ్రూమ్. సో ఇది మా మాస్టర్ బెడ్రూమ్. బెడ్ వచ్చేసి టీక్వుడ్ బెడ్, పాతదే తీసుకొచ్చాము. ఇంటికి వచ్చినప్పుడు మొత్తం పాలిష్ చేయించాము. అండ్ దిస్ ఈజ్ ద స్లైడింగ్ వార్డ్రోబ్. ఫుల్ స్లైడింగ్ పెట్టలేదు ఇక్కడ, పైనేమో లాఫ్ట్ పెట్టేసి కింద 3 స్లైడింగ్ డోర్స్ వచ్చేలాగా చేశాను. అండ్ ఇదంతా కూడాను డిజైన్ ఇలా ఉంటే బాగుంటుంది కొంచెం యూనిక్గా అని చెప్పి పెట్టాను. తర్వాత ఇక్కడ ఏంటంటే ఈ మొత్తం ఈ 1 పార్ట్ ఆఫ్ ద వార్డ్రోబ్ కంప్లీట్గా ఒక గోడ్రేజ్ కబోర్డ్ పాత ఇంటి నుంచే తీసుకొచ్చి ఇక్కడ పెట్టాము. ఇదేం చేసామంటే ముందుగానే కబోర్డ్ తీసుకొచ్చి పెట్టాము. కింద ఈ స్లైడింగ్ యూనిట్ వచ్చింది కదా, సో ముందే కబోర్డ్ పెట్టేసి తర్వాత ఈ స్లైడింగ్ యూనిట్ ఫిక్స్ చేసాము. ఇప్పుడు ఇది బయటికి తీయాలన్నా కూడా రాదు, ఇక్కడే ఫిక్స్. సో మమ్మీ డాడీ క్లోత్స్ ఉంటాయి ఇందులో. తర్వాత ఆ 2 కూడాను నార్మల్ కబోర్డ్స్ డిజైనే, పెద్ద స్పెషల్ ఏమీ లేదు. అండ్ పైన ఫాల్ సీలింగ్ వచ్చేసి ఇక్కడ మొత్తం అంటే బెడ్ మీద పడేలాగా ఇక్కడ ఒక లైట్స్ వస్తాయి అనుకున్నాను అప్పుడు, కానీ కుదరలేదు. బట్ ఇది ఒక డిఫరెంట్ డిజైన్ అనమాట బెడ్ మీద పడేలాగా. అండ్ పైన వచ్చేసి ఇలా ఒక సెమీ సర్కిల్ ఇచ్చేసి అక్కడ లైటింగ్స్ వచ్చేలాగా దిస్ కైండ్ ఆఫ్ లైట్స్, ఫోకస్ లైట్స్ అనేది పెట్టించాను. అండ్ తర్వాత ఫ్యాన్ కూడా బ్రౌన్ కలర్ ఫ్యాన్ ఉండేలాగా చూశాను, ఎందుకంటే ఇది మొత్తం బ్రౌన్ అండ్ వైట్ కదా, సో అలాగే బ్రౌన్ అండ్ వైట్ డిజైన్లో ఉంటుంది ఫ్యాన్. అండ్ ఫాల్ సీలింగ్ లైట్స్ కూడా కొంచెం మధ్యలో ఎల్ఈడి లైట్స్ ఉంటాయి కదా, సో కొంచెం కలర్ యాడ్ చేసేలాగా. కర్టెన్స్ వచ్చేసరికి ఈ రూమ్లో నార్మల్ కర్టెన్స్ పెట్టడానికి స్కోప్ లేదు, బికాస్ పైన ఫాల్ సీలింగ్ వచ్చింది అండ్ ఇటువైపు ఏమో ఈ కబోర్డ్ వచ్చింది. సో అందుకని బ్లైండ్స్ తీసుకున్నాను అనమాట. అండ్ ఇదేమో చిన్న వార్డ్రోబ్, ఇక్కడ ఒక చిన్న స్పేస్ ఉండింది, సో అందుకని చెప్పేసి వార్డ్రోబ్ అండ్ ఇక్కడ గ్రానైట్ పెట్టేసాం. ఇందులో అన్నీ అగైన్ మా పేరెంట్స్ బట్టలే ఉంటాయి. ఇక్కడ ఒక చిన్న సిట్టింగ్ ఏరియా లాగా ఇచ్చాము, ఎందుకంటే ఎవరైనా బెడ్రూమ్కి వచ్చినప్పుడు ఇక్కడ చైర్స్ కాకుండా ఇలా కూర్చోవడానికి ఇదంతా కూడాను సిట్టింగ్ ఏరియాలా ఉంటుంది. ఇలా ఎప్పటి నుంచో చాలా ఉంది. యాక్చువల్గా ఏంటంటే అక్కడ అనుకున్నాం ఫస్ట్, బట్ తర్వాత ఏంటంటే ఇక్కడికి షిఫ్ట్ అయింది. బట్ స్టిల్ ఇంకా ఈ ప్లేస్ అంటే నాకు చాలా చాలా ఇష్టం. ఈ వాల్కి వచ్చేసి ఒక డిఫరెంట్ కలర్ ఇచ్చేసాము, ఎందుకంటే కొంచెం డిఫరెంట్గా యూనిక్గా కనిపించడానికి. అండ్ ఐ విల్ షో యూ ద మిర్రర్. సో టాయ్, సో ఇది ఫుల్ డ్రెస్సింగ్ మిర్రర్ అనమాట. అండ్ పక్కన ర్యాక్స్ ఏమీ ఉండవు, ఎందుకంటే ఆన్ ది వేలో ఉంటుంది డ్రెస్సింగ్ మిర్రర్. డ్రెస్సింగ్ రిలేటెడ్ ర్యాక్స్ అన్నీ ఇక్కడ ఉంటాయి అన్నమాట. సో ఇక్కడ ఇలా ఓపెన్ చేసుకోవడానికి. అండ్ ఇది మిర్రర్. మాస్టర్ బెడ్రూమ్లోకి రాగానే లెఫ్ట్ సైడ్ అటాచ్డ్ బాత్రూమ్ వచ్చింది. పర్వాలేదు, కొంచెం పెద్దగానే ఉంది. అండ్ దిస్ ఈస్ ద ఓవరాల్ లుక్ ఆఫ్ ద మెయిన్ బెడ్రూమ్. మాస్టర్ బెడ్రూమ్ నుంచి రాగానే ఇక్కడ డైనింగ్ రూమ్ అనమాట. సో ఈ డైనింగ్ రూమ్లోనే పూజ గది కూడా ఉంది.
యాక్చువల్గా ఇది బిల్డర్ ఓపెన్ ఏరియా ఇచ్చాడనమాట. ఇక్కడ ఏం చేసామంటే మేము ఇక్కడ ఒక కబోర్డ్ పెట్టేసి అటుపక్కనేమో కిచెన్కి కావాల్సిన కబోర్డ్ అంటే ఒక ఫుల్ లెంత్ కబోర్డ్ ఇచ్చేసి ఇటువైపు ఏమో పూజకి సపరేట్గా ఒక కబోర్డ్ లాగా ఇచ్చేసాం. అంటే ఇంకా పూజ గది అని చెప్పి పిలుస్తాము. పూజ రూమ్కి ఏం చేసామంటే ఈ డోర్స్కి కిందేమో శంకు చక్రాలు పెట్టేసి పైన ఇలా బెల్ లాగా ఇచ్చేసి ఈ కటింగ్ అంతా కూడాను ఫస్ట్ లామినేట్ ఇక్కడే చేయించి తర్వాత ఫ్యాక్టరీ కటింగ్కి ఇచ్చామన్నమాట. సో ఇదంతా కూడాను మామూలు ప్లైవుడ్డే. ఈ హ్యాండిల్స్ కూడా నాకు చాలా ఇష్టం. సో నేను మీకు మా పూజ గది చూపిస్తాను. ఇక్కడ చిన్న క్రాకరీ అన్నమాట. అంటే స్మాల్ ఐటమ్స్ లైక్ గ్లాసెస్, కప్ అండ్ సాసర్స్ అలా డిస్ప్లే చేయడానికి ఒక చిన్న క్రాకరీ. ఇక్కడ కొన్ని పూజ ఐటమ్స్ ఉంటాయి అండ్ ఇక్కడ కూడా కొన్ని క్రాకరీ ఐటమ్స్ పెట్టేస్తాము. అండ్ దిస్ ఈస్ ద డైనింగ్ టేబుల్. మాకు జనరల్గా డైనింగ్ టేబుల్ అంతగా అవసరం లేదు, ఎందుకంటే మేమైతే అసలు ఇక్కడ కూర్చోము. మమ్మీ అప్పుడు తిడతానే ఉంటుంది. టీవీ దగ్గరే తినడం అలవాటు. అండ్ టీవీ లివింగ్ ఏరియా సపరేట్గా వచ్చింది, ఇక్కడ డైనింగ్ ఏరియా సపరేట్గా వచ్చింది కాబట్టి ఇంకా మేమైతే అస్సలు తినం. గెస్ట్ వచ్చినప్పుడు మాత్రమే డైనింగ్ టేబుల్. సో చిన్న డైనింగ్ టేబుల్ జస్ట్ 4 చైర్స్ మాత్రమే ఉంచాము దానికోసమని. డైనింగ్ టేబుల్ మీద మ్యాట్స్ వచ్చేసరికి శాంటోరినీలో కొన్నాను నేను. నాకు చాలా చాలా ఇష్టమైన ప్లేస్ ఇది, ఇష్టమైన సీనరీ. సో నాకు చాలా ఇష్టం ఈ మ్యాట్స్ అంటే. అండ్ ఇటువైపు వచ్చేసి పెద్ద క్రాకరీ యూనిట్ అనమాట. అండ్ అగైన్ ఇందాక చెప్పాను కదా క్వార్ట్స్ వేసేసాము ఇక్కడ స్టోన్. అండ్ కింద వచ్చేసరికి ఎప్పుడు ఓపెన్ చేయని క్రాకరీ ఐటమ్స్ ఉంటాయి. అండ్ పైన అన్ని బౌల్స్ అండ్ రిమైనింగ్ క్రాకరీ డిస్ప్లే యూనిట్ ఉంది. ఈ అప్పర్ యూనిట్ వచ్చేసరికి కొన్నేమో నార్మల్ డోర్స్ వస్తాయి, కొన్నేమో హైడ్రాలిక్ పుల్అవుట్స్ లాగా వచ్చేస్తాయి అన్నమాట. సో ఇది కూడా నేనే డిజైన్ చేశాను. నౌ ఐ విల్ షో యూ our kitchen. Come. This is our kitchen. యాక్చువల్గా చిన్న కిచెన్ వచ్చింది, ఒక ఎల్ షేప్లో ఈ కిచెన్ కబోర్డ్స్ పెట్టించాము. అండ్ దీని వెనకాల ఏంటంటే పెద్ద కబోర్డ్స్ వచ్చాయి. స్టవ్ ఏమో చిన్న స్టవ్, 2 బర్నర్ స్టవ్ సరిపోతుందని చెప్పేసి సన్ఫ్లేమ్ వాళ్ళది స్టవ్. అంటే ఇది కూడా పాతదే, పాత ఇంట్లోది. సో అంతే ఉంచాము, మార్చలేదు. అండ్ చిమ్నీ వచ్చేసరికి కుచీనా ఫ్లోరెంటైన్ చిమ్నీ తీసుకున్నాము. ఇప్పటిదాకా అయితే ఏ రిపేర్ రాలేదు, బాగానే వర్క్ అవుతుంది. కానీ ఇది మాత్రం ఆటో క్లీన్ మాత్రం ఏం వర్క్ అవుతుందో తెలీదు. అందులోకి అయితే ఆయిల్ అయితే రావట్లేదు, అదొక్కటి తప్ప. చిమ్నీ అయితే బాగానే ఉంది. ఆక్వాగార్డ్ వాటర్ ప్యూరిఫైయర్ ఉంది, ఇది కూడా సేమ్ థింగ్, ఎప్పటి నుంచో ఉంది. ఇక్కడ మొత్తం ఒక కార్నర్ యూనిట్ లాగా సెటప్ చేసింది, ఇదంతా మా అమ్మ సెటప్. ఇక్కడ మొత్తం ఈ పోపు దినుసులు, నూనె అన్ని ఇక్కడ పెట్టేస్తుంది అనమాట. అండ్ హియర్ ఈస్ ద ఓవెన్ మాత్రం 1 year అయిందనుకుంటే, 1 year or 2 years లాక్డౌన్ టైంలో కొన్నాను కేక్స్ చేసుకోవడానికి. పాత వీడియోలో కూడా మీరు చూసే ఉంటారు, కేక్స్ నేను చేశాను ఈ ఓవెన్లోనే. ఇక్కడ ఏంటంటే ఫుల్ సైజ్ కబోర్డ్ వచ్చింది. కిచెన్లో ఏంటంటే మొత్తం ఆరెంజ్ అండ్ వైట్ కాంబినేషన్లో తీసుకున్నాము. ఎందుకంటే ఆరెంజ్ అనేది కొంచెం ఇట్స్ అ ఫ్లేమ్ సింబల్ కాబట్టి. అండ్ సౌత్ ఈస్ట్లో ఆరెంజ్ ఉంటే మంచిది అని ఎక్కడో చదివాను. ఇది 300 liters సామ్సంగ్ ఫ్రిడ్జ్, 10 years బ్యాక్ అనుకుంటా. ఇది కూడా అగైన్ పాత ఇంట్లో నుంచే తెచ్చాము. ఇది ఏంటంటే 300 liters ప్రస్తుతానికైతే సరిపోతుంది. బట్ తర్వాత కొత్త ఫ్రిడ్జ్ అయితే కొనాలి. నాకైతే కొనాలని ఉంది, బట్ మా మమ్మీ డాడీ వద్దంటున్నారు. బట్ చూద్దాం. నెక్స్ట్ కమింగ్ టు ద యూటిలిటీ ఏరియా. యూటిలిటీ ఏరియా ఏంటంటే క్లోజ్డ్ ఏరియా వచ్చింది. బట్ మాకు సరిపడా అక్కడ ఒక సింక్ పెట్టేసి బయటే వాష్ బేసిన్ అంతా ఉంటుంది. ఇదంతా కూడాను కిచెన్ కి అండ్ యూటిలిటీకి మధ్యలో ఇక్కడ ఈ వాల్ ఇక్కడ వరకే ఇచ్చారు బిల్డర్.
మేము ఏంటంటే ఇదంతా క్లోజ్ చేయించాము. క్లోజ్ చేయించి మళ్ళీ మొత్తం క్లోజ్ అవ్వకుండా ఉండాలని చెప్పి సిఎన్సీ కటింగ్ తో వుడ్ పెట్టాము. ఎందుకంటే గాలి ఫ్లో అంతా ఉండాలి కాబట్టి. ఇక్కడ విండో లేదు కదా, సో విండో వచ్చేసరికి యూటిలిటీలో ఉంది. ఇక్కడ ఏంటంటే మళ్ళీ ఒక డోర్ తీసుకున్నాము. ఇదంతా ప్లైవుడ్ తో చేయించిన డోరే, ఎందుకంటే కౌంట్ కోసం ఒక డోర్ కౌంట్ అనేది తగ్గుతుంది. అండ్ ఇక్కడికి వస్తే యూటిలిటీలో సింక్, డిష్ వాషర్ అండ్ వాషింగ్ మెషిన్ ఉంది. ఇప్పుడు నా రూమ్ చూపిస్తాను. వెల్కమ్ టు మై వరల్డ్. నా బెడ్ అండ్ ఇది రింగ్ లైట్. సో ఎప్పుడు కూడాను నేను వీడియోస్ చేస్తూ ఉంటాను కదా, సో వీడియోస్ కోసం అని కంపల్సరీ రింగ్ లైట్ కావాలి, అది మీ అందరికీ తెలుసు. అండ్ ఇక్కడ వచ్చేసరికి నా వర్క్ ఏరియా అన్నమాట. వర్క్ ఏరియా అంటే నా పర్సనల్ ల్యాప్టాప్, ఆఫీస్ ల్యాప్టాప్ అంతా ఇక్కడ ఉంటుంది. సో ఇంకా వీక్ డేస్ అయితే నేను మార్నింగ్ నుంచి నైట్ వరకు ఇంకా ఇక్కడే ఉంటాను, ఎక్కడికి కదలను అనమాట. సో ఆల్మోస్ట్ నా సగం జీవితం అంతా ఇదిగో ఇక్కడే గడిచిపోతుంది, నా వర్క్, ఐటీ జాబ్ అంతా కూడాను. ఇక్కడ ఏంటంటే ఒక చిన్న యూనిట్ పెట్టాను ఫర్ బుక్స్, ఫర్ బ్యాగ్స్ అట్లాగా. సో చాలా చిన్నది డెప్త్, కానీ సరిపోతుంది బుక్స్కి, బ్యాగ్స్కి. సో అది అయితే నాకు ఒక ప్రాపర్ ఒక చిన్న సైజ్ యూనిట్ అనేది కావాలి. సో అందుకని అక్కడ పెట్టేశాను. రూమ్లో వచ్చేసరికి 2 మిర్రర్స్ ఉంటాయి అన్నమాట, జస్ట్ ఫర్ ద సిమెట్రీ. అండ్ నాకు మిర్రర్ చాలా ఇష్టం, సో అందుకని చెప్పేసి 2 మిర్రర్స్ పెట్టేశాను. అండ్ ఐ విల్ షో యూ మై వార్డ్రోబ్. ఇది నా వార్డ్రోబ్. ఇక్కడ ఏంటంటే ఇటువైపు నాది కొంచెం కాస్ట్లీ డ్రెస్సెస్ ఆర్ సమ్ పార్టీ వేర్ డ్రెస్సెస్ అని ఇటువైపు పెడతాను. అండ్ ఇటువైపు డైలీ వేర్ డ్రెస్సెస్ అండ్ వెస్ట్రన్ డ్రెస్సెస్ అన్నీ ఇక్కడ ఉంటాయి. అండ్ ఇది నా మెయిన్ డ్రెస్సింగ్ మిర్రర్ అనమాట. దీని పక్కన ఉన్న డ్రాయర్స్లో మొత్తం నా డ్రెస్సింగ్ రిలేటెడ్ ఐటమ్స్ అన్నీ ఉంటాయి. లైక్ ఇక్కడ వచ్చేసరికి నా మేకప్ ఐటమ్స్ ఉంటాయి, ఇక్కడేమో నా రబ్బర్ బ్యాండ్స్ అండ్ జ్యువెలరీ అన్నీ ఇక్కడ ఉంటాయి అన్నమాట. అండ్ అవును, ఇంతకీ వాష్రూమ్ ఏది? సో వాష్రూమ్ కొంచెం సీక్రెట్ గా ఉంటుంది అనమాట నా రూమ్ లో. సో ఇది ఏంటంటే ఇక్కడ కూడా ఒక వార్డ్రోబ్ వచ్చింది, ఒక వాకిన్ క్లోజెట్ లాగా అనమాట. అండ్ నా నైట్ వేర్ అండ్ ఓల్డ్ క్లోత్స్ ఆర్ సమ్ టవల్స్ అన్నీ ఇక్కడ ఉంటాయి. సో ఇది బాత్రూమ్. సో బాత్రూమ్ నుంచి రాగానే ఏం కావాలో అన్నీ ఇక్కడ పెట్టేస్తాను. అండ్ ఎస్, యాక్చువల్గా ఏంటంటే ఇక్కడ ఒక వాల్ ఉండేది. ఇది కామన్ బాత్రూమ్ అనమాట, అటాచ్డ్ కాదు. సో అటువైపు నుంచి ఎంట్రీ అనమాట. సో అటువైపు నుంచి ఎంట్రీ అయితే మేము ఇటువైపు నుంచి కంప్లీట్గా క్లోజ్ చేసాము. అటువైపు ఒక వాల్ పెట్టేసి, వాల్ లాగా కన్స్ట్రక్ట్ చేసేసి, అండ్ ఇటువైపు నుంచి ఒక కబోర్డ్ పెట్టేసాం అనమాట. ఇక్కడున్న వాల్ని బ్రేక్ చేసేసాం. బ్రేక్ చేసేసి ఇక్కడ ఒక డోర్ యాడ్ చేసాం. అందుకే కిచెన్లో ఒక డోర్ ఎక్స్ట్రా వచ్చింది, ఎందుకంటే ఇక్కడ ఒక డోర్ ఎక్స్ట్రా వచ్చింది కాబట్టి కౌంట్ కోసం అని చెప్పి అక్కడ ఒక డోర్ పెట్టాల్సి వచ్చింది. సో ఇక్కడ డోర్ ఎందుకు యాడ్ చేసామంటే ఒక సపరేట్ ఏరియా లాగా ఉండాలి అండ్ ఒక సపరేట్ వాష్ బేసిన్, ఎందుకంటే ఇక్కడ ఒక వాష్ బేసిన్ ఉంటుంది. ఇట్స్ ఆల్సో కంప్లీట్లీ లైక్ అ బాత్రూమ్ లాగా ఉండటానికి అని చెప్పేసి, వాష్రూమ్ లాగా ఉండటానికి ఇక్కడ ఒక సపరేట్ డోర్ లాగా పెట్టాను. అండ్ ఎస్, ఇది నా వాకిన్ క్లాసెట్ టూర్ అనమాట. అండ్ దిస్ ఈస్ ద వాల్. సో మీరు చాలా వీడియోస్లో చూసారు, ఇప్పటి వరకు చాలా రీల్స్లో చూసారు, చాలా యూట్యూబ్ వీడియోస్లో చూసారు ఈ బ్యాక్గ్రౌండ్. నాకైతే ఈ బ్యాక్గ్రౌండ్ అనేది చాలా చాలా ఇష్టం. రీజన్ బీయింగ్ దిస్ కలర్, దిస్ ఇస్ మై ఫేవరెట్ కలర్. అండ్ టర్కాయిస్ కలర్ తోటి నేను ఇలాగా బటర్ఫ్లైస్ని సెన్సర్స్ చేపించాను. ఈ డిజైన్ కూడాను వార్డ్రోబ్ డిజైన్ ఆర్ రూమ్ కలర్ కూడా చూసుకుంటే నేను ఒక పర్పుల్ థీమ్ అనేసి అనుకున్నాను. పర్పుల్ థీమ్ తోటి వెళ్ళాలి అంటే ఫస్ట్ నేను ఈ కలర్ అనేది చూస్ చేసేసాను అనమాట. అంటే పర్పుల్ కలర్, ఈ పర్పుల్ కలర్ నేను చూస్ చేసేసినప్పుడు దానికి మ్యాచింగ్లో నాకు ఒక
డిజైన్ ప్రింటెడ్ లామినేట్ అనేది కావాలి. దానికోసం నేను చాలా షాప్స్కి వెళ్ళాను. సమ్హౌ ఐ గాట్ దిస్ లామినేట్. సో 2 లామినేట్స్ తీసుకొచ్చి ఇటొకటి నేను పెట్టేశాను, అదే పెట్టేపించాను. తర్వాత దీంట్లో సగం మిగులుతుంది కదా, ఆ సగం ఏం చేయాలి అని చెప్పేసి ఆ మిగిలిపోయింది తీసుకొచ్చి నేను లోపల పెట్టేపించాను అనమాట. ఫాల్ సీలింగ్లో వచ్చేసి నేనేం చేశానంటే బెడ్ పైన నాకు ఒక యునీక్ ఒక డిజైన్ కావాలి అని చెప్పేసి దిస్ కైండ్ ఆఫ్ షేప్లో నేను ఒక డిజైన్ లాగా వేసి ఇచ్చాను. సో అలాగే ఇది డిజైన్ చేశారు. అండ్ పైన కూడాను నాకు మొత్తం లైట్స్ అనేవి చాలా ఎక్కువ ఉండాలి అని చెప్పేసి మొత్తం లైట్స్ చేపించాను. అదొక డెకరేటివ్ లైట్ ఉంటుంది. ఫాల్ సీలింగ్ కలర్స్ వచ్చేసరికి దీస్ కైండ్ ఆఫ్ కలర్స్ ఓన్లీ ఎక్కడైతే ఆ షేప్ ఆ సర్కిల్ ఉంటుందో ఆ సర్కిల్ మధ్యలో మాత్రమే ఎల్ఈడి కలర్స్ అనేది యూస్ చేశాను అనమాట. మా బాల్కనీ అనమాట. సో ఇది నా రూమ్లోనే ఉంటుంది. ఇక్కడ ఏంటంటే 3 డోర్ స్లైడింగ్ డోర్ వచ్చింది బాల్కనీకి. అండ్ ఇక్కడ ఏంటంటే మెష్ డోర్ కూడా ఉంది. దోమలు కొంచెం ఎక్కువ, సో గాలి అదంతా బాగుండాలి. సో డోర్స్ ఓపెన్ చేసి ఉండాలంటే మరి మెష్ డోర్ కంపల్సరీ కదా. సో మా చిన్ని బాల్కనీ ఇక్కడే, కుండీలు అండ్ మొక్కలు అన్నీ ఇక్కడే, తులసి చెట్టు కూడా ఇక్కడే, అండ్ బట్టలు ఆరేసుకునేది కూడా ఇక్కడే. దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వీడియో. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.